హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రీప్లేస్‌మెంట్ అంటే ఓఆర్ సబ్జెక్ట్‌లో ఆపరేషన్స్ రీసెర్చ్ సబ్జెక్ట్‌లో రీప్లేస్‌మెంట్ యూనిట్‌లో ఇంకో ప్రాబ్లమ్ అండి. ఈ ప్రాబ్లమ్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ మోడల్. ఈ మోడల్ ఏంటంటే డైరెక్ట్‌గా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే చాలా హెవీగా కనిపిస్తుంది కానీ ప్రాబ్లమ్ చాలా ఈజీగా సాల్వ్ అయితే చేసేయొచ్చనమాట. సో, ప్రాబ్లమ్ అయితే చూద్దామండి. A manufacturer is offered two machines A and B. A is priced at 5,000 rupees and running costs are estimated at 800 rupees for each of the first 5 years, increased by 200 rupees per year in 6th and subsequent years. Machine B, which have same capacity as A, cost 2,500 rupees but will have running cost of 1,200 rupees per year for 6th year, increased by 2,000 rupees per year thereafter. If the money is worth 10% per year, which machine should be purchased? Assume that both machines will eventually be sold for a scrap at a negligible value. ఓకేనండి. సో, ఇది మనకి ఇక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్ అనేవి రెండిటి యొక్క డేటా అన్నది మనకి డైరెక్ట్గా ఇచ్చాడు. అంటే థియరిటికల్గా మనకి ఇక్కడ ఇచ్చాడనమాట. సో, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ 2 మిషన్స్ అనమాట. ఏకి సంబంధించిన డేటా ఇచ్చాడు, బీకి సంబంధించిన డేటా ఇచ్చాడు. సో, ఇక్కడ ప్రాబ్లం అన్నది కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏ మిషన్ ఏంటంటే టోటల్ ప్రైస్ అంటే కాస్ట్ ఎంత ఇచ్చాడు? 5,000 రూపీస్ ఇచ్చాడు. ఎస్టిమేటెడ్ రన్నింగ్ కాస్ట్ ఎన్ని ఇచ్చాడు? 800 రూపీస్ ఫర్ ఈచ్ ఫస్ట్ 5 ఇయర్స్. సో, ఫస్ట్ 5 ఇయర్స్ వరకు 800 ఉంటుంది. నెక్స్ట్ ఇయర్స్ అన్నవి ఇంక్రీజ్ అవుతుంటే 200 అన్నది పర్ ఇయర్. ఓకేనండి. సిక్స్త్ అండ్ సబ్సీక్వెంట్ ఇయర్స్కి 800 ప్లస్ 200 పర్ ఈచ్ ఇయర్. ఇంక్రీజింగ్ ద ఈచ్ ఇయర్ కూడా మనకి 200 అనేది రన్నింగ్ కాస్ట్ పెరుగుతుంది. ఇక్కడ 5 ఇయర్స్ నుంచి ఇంకా సబ్సీక్వెంట్ ఇయర్స్కి. ఓకేనండి. సో, ఇది డేటా ఇచ్చాడు. మిషన్ బీకి వచ్చేసరికి కాస్ట్ ఇక్కడ మారిందనమాట. 2,500 మిషన్ బీ కాస్ట్. దాని యొక్క రన్నింగ్ కాస్ట్ వచ్చేసరికి 1,200. ఈ 1,200 ఎంతవరకు? ఫర్ 6th ఇయర్ వరకు 1,200 ఉంటుంది. 6th ఇయర్ దాటి తరువాత 1,200 ప్లస్ 2,000 రూపీస్ అన్నది వస్తుందన్నమాట పర్ ఈచ్ ఇయర్. ఓకేనండి. సో, దీనికి మనీ వర్త్ 10% అన్నది ఇచ్చాడు. సో, ఆల్రెడీ మనం రీప్లేస్మెంట్ యూనిట్ స్టార్ట్ చేసే ముందు స్టార్టింగ్లో చెప్పాను 3 మెథడ్స్ ఉంటాయండి అని చెప్పేసి. ఆ 3 మెథడ్స్లో సెకండ్ మెథడ్ ఏంటంటే పర్సంటేజ్లో ఇస్తే కనుక మనం ఎలా చేయాలి ప్రాబ్లమ్ని? మనీ వాల్యూ కౌంటెడ్ మెథడ్లో మనం చేయాలి. అంటే పర్సంటేజ్ కనుక ఇచ్చినట్టయితే మనం అది మనీ కౌంటెడ్ మెథడ్ అని మనం ఐడెంటిఫై చేసి ఆ మోడల్లో మనం ఇప్పుడు చేయాలన్నమాట. సో, ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? మనకి పర్సంటేజ్ అన్నది ఇచ్చాడు. అంతే కదా. సో, ఎంత పర్సంటేజ్ అన్నది ఇచ్చాడు? 10% అన్నది ఇచ్చాడు. సో, సొల్యూషన్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? ద మనీ ఈజ్ వర్త్ 10% పర్ ఇయర్ అని ఇచ్చాడు కదా. సో, డిస్కౌంట్ రేట్. సో, ఇక్కడ ఎంత ఇస్తున్నాడంటే 10% అనేది డిస్కౌంట్ అనేది ఇస్తున్నాడు. సో, డిస్కౌంట్ రేట్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో, డిస్కౌంట్ రేట్ V ఈక్వల్ టు 1 ప్లస్ 10% అంటే ఎంత అండి? 10/100. 0.1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 1 ప్లస్ 0.1. సో, 0.909. ఓకేనండి. ఇది మనకి డిస్కౌంట్ రేట్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేసాం. సో, ఇప్పుడు మనం టేబుల్ ఆఫ్ ఫామ్ అన్నది వేసుకోవాలి. ఇక్కడ ఏంటి టేబుల్ ఆఫ్ ఇయర్, రన్నింగ్ కాస్ట్ RN, ఓకే, present worth factor,
వి పవర్ ఎన్ మైనస్ 1, ఆ తర్వాత నెక్స్ట్ వి పవర్ ఎన్ మైనస్ 1 ఇంటూ ఆర్ఎన్, తర్వాత సిగ్మా ఆర్ఎన్ వి పవర్ ఎన్ మైనస్ 1, తర్వాత ఎఫ్ఎన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ఎన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సి ప్లస్ సిగ్మా ఆర్ఎన్ వి పవర్ ఎన్ మైనస్ 1, నెక్స్ట్ సిగ్మా వి పవర్ ఎన్ మైనస్ 1, నెక్స్ట్ weighted average equal to Fn divided by sigma v n power sigma v n minus 1. ఓకేనండి. సో ఇలా మనం టేబుల్ ఆఫ్ ఫామ్ అయితే వేసుకున్నాం. సో ఓకేనా. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ 5 years వరకు కూడా మనకి 800 అనేది ఇచ్చాడు. సో ఫస్ట్ 5 years అనేది మనం నోట్ చేసుకుందాం. 1 2 3 4 5. రన్నింగ్ కాస్ట్ ఎంత ఉన్నాడండి, 800. ఇది మిషన్ ఏకి చేస్తున్నామండి. సో 800. ఓకే. సో దీని తర్వాత మనకి ఏమన్నాడు, నెక్స్ట్ ఏదైతే అంటే 6th నుంచి 200 అన్నది ఇంక్రీజ్ అవుతుంది అనేసి అన్నాడు. అంటే నేను ఇక్కడ ఎంత తీసుకుంటున్నాను, 6th 1 తీసుకుంటున్నాను. 800కి 200 యాడ్ చేస్తే 1000. ఓకేనా. 7th అయితే 1200, అలాగే 8th అయితే 14, అలాగే 9 అయితే 16, నెక్స్ట్ 10 అయితే 18. సో ఇలా నేను 10 years వరకు తీసుకున్నాను. ఓకేనా. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం నేను తీసుకున్నానండి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రెజెంట్ వర్త్ ఫ్యాక్టర్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రెజెంట్ వర్త్ ఫ్యాక్టర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఇక్కడ ఏదైతే వి ఉందో, వి ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. సో వి ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 0.909 అన్నది వచ్చింది. సో అది పవర్ n-1 అంటే ఇక్కడ ఇయర్స్ని కన్సిడర్ చేసుకుంటాం అనమాట. అంటే ఫస్ట్ ఇయర్లో చేస్తున్నాం కాబట్టి ప్రజెంట్ వర్త్ ఫ్యాక్టర్ 1 మైనస్ n అన్నది 1 అవుతుంది. అలా సెకండ్ ఇయర్ చేస్తే n అనేది 2 అవుతుంది. సో అలా మనం ప్రజెంట్ వర్త్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, 0.909 పవర్ 1 మైనస్ 1 బ్రాకెట్ క్లోజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనండి. అలాగే మనకి ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ n అన్నదే చేంజ్ అవుతుంది కాబట్టి 2 మైనస్ 1 0.909. అలాగే ఇక్కడ ఏంటంటే జస్ట్ 3 అన్నది చేంజ్ చేస్తే సరిపోతుంది. 3 ఈక్వల్ టు 0.826281. మనకి క్యాలిక్యులేట్ చేస్తే ఇలా వస్తాయన్నమాట. సో ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఏంటండి, సో వి పవర్ n-1 ఇంటూ ఆర్ఎన్, అంటే మనకి ఈ ప్రజెంట్ వర్త్ ఫ్యాక్టరు ఇంటూ రన్నింగ్ కాస్ట్ అన్నది మనం చేసుకోవాలి. సో 800 ఇంటూ 1 800. ఓకే. సో అలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే 800 ఇంటూ 0.909. సో అలా మనం వాల్యూస్ వేసుకుందాం. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి 800, 727.2, 661 ఇలా మనకి వాల్యూస్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం, సిగ్మా ఆర్ఎన్ వి పవర్ ఎన్. ఓకేనండి. సో అంటే దీనికి మనం ఇప్పుడు క్యుములేటివ్ అన్నది చేసుకోవాలన్నమాట. అంటే 800, సో స్టార్టింగ్ 800 ఉంది కాబట్టి 800. సో 800 ప్లస్ 727.2. సో 800 ప్లస్ 727.2. సో 1527.2. సో ఇలా మనం యాడ్ చేసుకుంటాం. సో మనం ఇలా యాడ్ చేసుకుంటే మనకి ఇలా వాల్యూస్ అయితే వస్తాయి. నేను క్యాలిక్యులేట్ చేయట్లేదండి, ఎందుకంటే మళ్ళీ అదంతా తెలుసు కాబట్టి మళ్ళీ నేను క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి నేను అదంతా వేయట్లేదు. సో డైరెక్ట్గా మీకు ప్రొసీజర్ చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తున్నాను. సో నెక్స్ట్ మనం ఈ వచ్చిన ఈ క్యుములేటివ్ దానికి కాస్ట్ ఎంత ఇచ్చాడు, సో కాస్ట్ అనేది 5000 ఇచ్చాడు కదా. సో 5000ని మనం ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. అంటే 5000 ప్లస్
800, అలాగే 5000 ప్లస్ 1527. సో ఇలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి, ఇక్కడ వేసుకోవాలన్నమాట. సో 500 ఫస్ట్ దానికి యాడ్ చేస్తే మనకి 5800 వస్తుంది. సో నెక్స్ట్ అలా మళ్ళీ 5000 అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా కాస్ట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి వాల్యూస్ అనేవి ఇలా వస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి, సిగ్మా వి పవర్ n-1 అంటే ఇక్కడ మనకి మళ్ళీ ఆల్రెడీ మనం ఇక్కడ చేసేసాం కదా వి పవర్ n, దీనికి ఇప్పుడు క్యుములేటివ్ అనేది తీసుకోవాలన్నమాట. సో 1 అంటే 1 మనకి, ఓకే. 1 ప్లస్ 0.909, సో అలాగా వచ్చిన దానికి 0.826281. సో అలా మనం క్యుములేటివ్ అనేది చేసుకోవాలి. సో క్యుములేటివ్ చేసుకొని నేను వాల్యూస్ ఇక్కడ వేసుకుంటాను. సో ఇక్కడ సిగ్మా అన్నది మనం ఇక్కడ క్యుములేటివ్ అన్నది తీసుకుంటాం. క్యుములేటివ్ దేనికి తీసుకుంటా అండి, వి పవర్ n-1. ఆల్రెడీ మనం ఇక్కడ వి పవర్ n-1 అన్నది ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి దీనికి మనం ఇక్కడ క్యుములేటివ్ తీసుకుంటే వాల్యూస్ అనేవి ఇలా వస్తాయి. సో నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి వెయిటెడ్ యావరేజ్ అంటే fn డివైడెడ్ బై సిగ్మా వి పవర్ n-1. సో fn అంటే ఇదే కదా, మనం దీనికి ఇప్పుడు డివైడెడ్ బై, సో ఇది చేసుకోవాలన్నమాట. సో ఈ రెండింటిని డివైడెడ్ బై చేస్తే మనకు వచ్చిన వాల్యూని మనం ఇక్కడ వేసుకోవాలి. సో 5800 డివైడెడ్ బై 1 ఈక్వల్ టు 5800. సో నెక్స్ట్ 6527.2 డివైడెడ్ బై 1.909 అనేది వేసుకొని మనం వాల్యూస్ అనేవి ఇక్కడ వేసుకోవాలి. సో మనం ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూస్ ఇలా వచ్చినాయి. సో ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ ఇయర్ 5800, సో మనకి ఇక్కడ ఇలా తగ్గుతూ వస్తుంది కదా, 3419, 2628, 2235, నెక్స్ట్ 1999 ఇలా తగ్గుతూ వస్తున్నప్పుడు మనకి ఏదో ఒక ఇయర్ దగ్గర మనకి పెరుగుతుందన్నమాట. సో అది మనం కన్సిడర్ చేసుకోవాలి. ఎక్కడ పెరిగింది, ఇక్కడేమో 6552 వచ్చింది, 1752, అలాగే నెక్స్ట్ 10th ఇయర్కి వచ్చేసరికి 1755 వచ్చింది. అంటే మనం ఇక్కడ, ఓకేనా, అంటే 9th ఇయర్ కదా, సో ఇది 10th ఇయర్ కాబట్టి మనకి ఇక్కడ 9th ఇయర్లో మనం ఇక్కడ రీప్లేస్ అన్నది మిషన్ని తీసుకోవాలన్నమాట. సో మనకి ఇక్కడ ఏం రాస్తామంటే అట్ మిషన్ ఏ, సో రీప్లేస్ ఆఫ్టర్ 9 ఇయర్స్, ఓకేనండి. సో ఇక్కడ మనం ఏం రాస్తాం, జస్ట్ ఎట్ లేకపోతే జస్ట్ మనం రాసేస్తే సరిపోతుంది. హెన్స్ ఇట్ వుడ్ బెస్ట్ టు రీప్లేస్ మిషన్ ఏ ఎట్ మిషన్ ఏ ఆఫ్టర్ 9th ఇయర్, ఓకేనండి. ఆఫ్టర్ 9th ఇయర్లో మనం రీప్లేస్ అన్నది చేయాలి అని చెప్పేసి మనం ఇక్కడ ఒక రాసేస్తాం, ఒక స్టేట్మెంట్ అన్నది. మీకు ఇంకా రాయాలి అనిపిస్తే మనం ఏంటి రాస్తాం, రన్నింగ్ కాస్ట్ ఎట్ 10th ఇయర్ 1800, ఓకేనా. సో 10th కాస్ట్ అన్నది ఎక్కడ తీసుకున్నాం, 1800 దగ్గర తీసుకున్నాం కాబట్టి 1800 బికమ్ గ్రేటర్ దాన్ ద యావరేజ్, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ అని చెప్పేసి మనం రాసి దాని కింద ఇది కూడా ఇలా రాయాలి. బట్ ఇది మాత్రం మెన్షన్ కంపల్సరీగా మనం రాయాలన్నమాట. హెన్స్ ఇట్ వుడ్ బెస్ట్ టు రీప్లేస్ ద మిషన్ ఏ ఆఫ్టర్ 9th ఇయర్, ఓకేనండి. సో 9th ఇయర్ మనం రీప్లేస్ అన్నది చేసుకోవాలి. ఇది మిషన్ ఏకి సంబంధించి. ఇప్పుడు మిషన్ బికి అన్నది మనం చేయాలి. సేమ్ ప్రొసీజర్, ఇయర్, రన్నింగ్ కాస్ట్, ప్రజెంట్ వర్త్ ఫ్యాక్టర్, ఇవన్నీ కూడా నేను నోట్ చేసుకొని మీకు చూపిస్తాను. సో మిషన్ బికి ఇయర్, రన్నింగ్ కాస్ట్, ప్రజెంట్ వర్త్ ఫ్యాక్టర్, వి పవర్ n-1 ఇంటూ Rn, సిగ్మా Rn వి పవర్ n-1 Fn, అలాగే సిగ్మా వి పవర్ n-1, అలాగే వెయిటెడ్ యావరేజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనకి 6th ఇయర్ వరకు 1200 అని ఇచ్చారు. సో 6th ఇయర్కి మనకి ఆఫ్టర్ 6th ఇయర్ 2000 అన్నది ఇంక్రిమెంట్ అన్నాడు, అంటే రన్నింగ్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ 3200 అనేది వచ్చింది. సో ఆల్రెడీ వి పవర్
అంటే v అన్నది మనం క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి దానికి మనకి n-1 అన్నది చేస్తే మనకి వాల్యూస్ అన్నవి ఇలా వస్తాయి. సో ఆల్రెడీ మనకి v⁻n-1 తెలుసు, rn తెలుసు. సో ఈ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తాం అనమాట. అలా అంటే 1200 ఇంటూ 1, 1200 ఇంటూ 0.9091, 1200 ఇంటూ 0.8264. సో అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ వాల్యూస్ అన్నవి వస్తాయి. సో ఈ వాల్యూ వచ్చిన తర్వాత మనం దీనికి క్యుములేటివ్ అన్నది చేసుకుంటాం అనమాట. అంటే 1200. సో 1200 ప్లస్ 1091. సో 2291. సో ఈ వచ్చిన దానికి 991 అన్నది యాడ్ చేసుకుంటాం. సో ఇలా మనం క్యుములేటివ్ చేస్తే మనకి ఈ వాల్యూస్ అన్నవి వస్తాయి. సో ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత కాస్ట్ అన్నది ఇస్తాడు కదా మనకి. మిషన్ బి కాస్ట్ అన్నది ఎంత ఇచ్చాడు? 2500 అన్నది ఇచ్చాడు. సో 2500 ప్లస్ మనం క్యుములేటివ్ చేయగా వచ్చిన వాల్యూ అనమాట. అంటే 2500 ప్లస్ 1200. సో 3700. సో అలా మనకి మిషన్ బికి ఇచ్చిన కాస్ట్ని మనం ఇక్కడ క్యుములేటివ్ చేయగా వచ్చిన దానికి యాడ్ చేస్తే మనకి వాల్యూస్ అనేవి ఇలా వస్తాయి. సో నెక్స్ట్ మనం క్యుములేటివ్ దేనికి చేయాలండి? వర్త్ ఫ్యాక్టర్కి. మనం ఏదైతే వర్త్ ఫ్యాక్టర్ చేసుకున్నామో దానికి క్యుములేటివ్ అన్నది చేయాలి. మళ్ళీ ఇక్కడ n అంటే మళ్ళీ ఇయర్కి మాత్రం వెళ్ళిపోవద్దండి. ఇక్కడ n వచ్చింది కదా, ఆల్రెడీ మనం చేసేసాం. v⁻n-1 అన్నది ఆల్రెడీ మనం చేసేసాం కాబట్టి దీనికి క్యుములేటివ్ అన్నది చేస్తాం. సో దీనికి క్యుములేటివ్ 1 ప్లస్ 0.9091 1.9091. సో ఈ వచ్చిన దానికి మళ్ళీ 0.8264 అన్నది యాడ్ చేస్తే మనకి 2.7355 అన్నది వస్తుంది. సో ఇలా మనకి ఇలా క్యుములేటివ్ చేస్తాం. సో ఇలా క్యుములేటివ్ అన్నది చేయగా మనకి వెయిటెడ్ యావరేజ్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకి ఫార్ములా ఏంటండి? Fn బై సిగ్మా v⁻n-1. సో ఈ రెండింటిని డివైడ్ చేస్తామన్నమాట. సో 3700 డివైడెడ్ బై 1 చేస్తే మనకి 3700. అలాగే 4791 డివైడెడ్ బై 1.9091 చేస్తే మనకి 2510. సో ఇలా మనకి డివైడ్ చేస్తే మనకి ఆన్సర్స్ అనేవి వస్తున్నాయండి. సో ఈ ఆన్సర్స్లో మనం ఏది చూడండి, ప్రతిదీ కూడా ఇక్కడ మనకి తగ్గుతుంది. 3700, 2510, 2114, 1917, 1800, 1722. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి 1878. సో ఇక్కడ 17లో వచ్చింది, ఇక్కడ మనకి 1878 అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ ఇంక్రీజ్ అయిన బిఫోర్ ఇయర్ మనం మిషన్ని మార్చుకుంటే బాగుంటుందన్నమాట. అంటే ఆఫ్టర్ 6th ఇయర్ మనం ఇక్కడ మిషన్ని రీప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ మనం ఎలా రాస్తామంటే R7 దగ్గర కదా మనకి వాల్యూ అన్నది ఇంక్రీజ్ అయింది. సో రన్నింగ్ కాస్ట్ R7 అంటే రన్నింగ్ కాస్ట్ ఆఫ్ 7th ఇయర్ 3200 బికమ్స్ గ్రేటర్ దాన్ ద వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ అనమాట. సో అలా మనం సో అలా రాసిన తర్వాత మనం మళ్ళీ ఇక్కడ ఏం రాస్తాం? హెన్స్ it would be best to replace machine B after 6th year. సో మనం ఆఫ్టర్ 6th ఇయర్లో మనకి రీప్లేస్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మనకి ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం. సో ఇలా మనకి మిషన్ ఏకి మిషన్ బికి ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రన్నింగ్ కాస్ట్, వర్త్ ఫ్యాక్టర్స్ ఇలా మనం ఇది మాత్రం ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.